కెన్ యూ వాచ్ మై బైక్? ఇస్ ఇట్ ఓకే? ఇక్కడ ఒకటి చిన్న ఉన్నాయి, 1 2 3 4. తల్లి గర్భంలో బిడ్డ ఏ విధంగా ఉంటారు అనేది షేప్ అంట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇటువంటిది ఇక్కడ ఉంటుందని. బట్ ఐ థింక్ దీస్ ఆర్ లైక్ కైండ్ ఆఫ్ వాటర్ ప్రూఫ్ లెదర్, నో? Not but yeah, కెన్ రెసిస్ట్ ద వాటర్. yeah, little bit, yeah. Good reviews. Don't mention my name. Why? Why not? I will specifically mention Aditya is very famous. Don't mention my name. Just put a comment, or if not, Okay. just I think they have a score. So very nice to meet you. Yeah. And travel safe. Yeah, thank you. Take care. Definitely. You too. సో హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి ప్రజెంట్ 10 అయితే అయింది. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారా అంటే పొద్దున్న వాన పడతా ఉంది. అది కూడా స్టార్ట్ అయింది కరెక్ట్గా 5 గంటలకు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూగా పడతానే ఉంది. 8:30 వరకు అయితే పడతా ఉంది. 9కి ఆగింది. 9 నుంచి విపరీతమైన ఎండ. ఇది ఏందో వాతావరణం అసలు అర్థమే కాదు. సో ఇది షిల్లాంగ్. ఐ థింక్ వీ కెన్ గో దిస్ వే. సో నిన్న మనం ఏం చేసినామంటే, నిన్న ఈవినింగ్ అలా పోయి మామూలుగా ఇక్కడ షిల్లాంగ్ సెంటర్ అనే ఒకటి ఉంది. మామూలుగా వింటర్ జాకెట్ అయితే ఒకటి తీసుకున్నాము. జాకెట్ ఎంత పడింది అనుకున్నారు? 450 రూపాయలు. అదిను ఇదిగోండి ఈ లెదర్వి ఈ హ్యాండ్ గ్లౌజులు అయితే తీసుకున్నాము. అవి ఎందుకు రానికంటే మనకి మామూలు రైడింగ్ గ్లౌజులు అయితే ఉన్నాయి. ఇక్కడ వర్షం ఈ చలికి హ్యాండ్స్ అనేది ఫ్రీజ్ అయిపోతారు. మనం ఇంకా పోయే కొద్ది ఇంకా ఎక్కువ ఉంటుంది చలి అని మనం అయితే ఈ లెదర్ అయితే హ్యాండ్ గ్లౌజులు అయితే తీసుకున్నాం. సో ఈ రోజు ప్లాన్ ఏంటంటే, మనం ఇక్కడ షిల్లాంగ్ నుంచి బయలుదేరి చిరపుంజికి అయితే వెళ్ళబోతాం. నేను విపరీతమైన వాన ఉంటదని ఫస్ట్ అయితే థర్మల్ లైనర్ వేసుకొని దానిపైన మళ్ళీ రెయిన్ జాకెట్ ఒకటి వేసుకొని ఈ రైడింగ్ జాకెట్ అయితే వేసుకున్నా. ఇదేమో ఇప్పుడు విపరీతమైన ఎండగాస్తా ఉంది, లోపల అంతా చెమట పోస్తా ఉంది. సరే ఇప్పుడు ఇట్లా ఉంది కదా, అన్ని ఎన్ని పేసినాం అనుకోండి, కరెక్ట్ గా ఇంకొక 5 నిమిషాల్లో మళ్ళీ వెదర్ మారిపోతుంది. సో ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ కొట్టిద్దాం. ఫుల్ ట్యాంక్ చేపిద్దాం. మళ్ళీ దొరకదు ఫుల్ ఫోన్ పే చలేగా? ఫోన్ పే 96.34 రూపాయలు ఉంది. సూపర్. అలాగే ఉంటే దారి పొడుగు ఇది ఎంత బాగుంటుందో. యూ వాంట్ 700 or 600? 699 because it's GPay, it's easy. Wait. You go to get okay? చిరాపుంజి. Cherrapunji. యా. ఏడైతే ఆపినాము. ఇదేదో కుర్కాలాంగ్ టీ షాప్ అంట. పొద్దున్న టిఫిన్ చేయలే కదా, అట్లా కొంచెం టీ తాగి పోదామని ఇక్కడైతే ఆపినాం. కాఫీ మిలేగా? చాయ్. టీ అయితే తాగినాము. టీ అంటే ఇక్కడ మిల్క్ టీ కాదు, మామూలుగా బ్లాక్ టీయే. ఎక్కడ పోయినా ఇంకా ఈ బ్లాక్ టీ దొరుకుతుంది. బ్లాక్ టీను కొంచెం ఏదో పప్పులు ఉంటే ఆ పప్పులును కొంచెం వాటర్ అయితే తాగినాము. మొత్తానికి 30 రూపాయలు తీసుకుందామే. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ షిల్లాంగ్ లో గాంజా విపరీతంగా తాగుతా ఉంటారు. ఎట్ట దొరుకుతుందంటే, అది మామూలుగా మన పక్క బీడీలు చుట్టలు ఎట్ట దొరుకుతాయా ఆ విధంగా దొరుకుతా ఉంది ఇక్కడ. అది కూడా తక్కువ రేటుకి. విపరీతంగా ఎవడబట్టినా ఆ గాంజాలోనే ఉంటున్నాడు ఇక్కడ. గాంజాను ఇంకోటి ఏదో హాషో ఏదో చెప్తా ఉన్నారు వాళ్ళు. అది విపరీతంగా దొరుకుతుంది అంటే ఇక్కడ. అంటే ఈ కొండ ప్రాంతాల్లోనే, మళ్ళీ ఇటు కింద గుహతికి అటుపోతే కష్టము, ఈ కొండ ప్రాంతాల్లోనే ఉంటది. ఇంకా ఎక్కువ మాట్లాడితే కొందరు ఇళ్లలో కూడా పెంచుతూ ఉంటారు.
అని అయితే చెప్పుకొచ్చినాడు. ఒక అతన్ని అడిగితే నేను అదొకటిను. ఇక్కడ మామూలుగా గ్యాంబ్లింగ్ అనేది జరుగుతుంది. ఆర్చరీ అని ఒక గ్యాంబ్లింగ్ ఉంది. 40 రూపాయలు 80 రూపాయలు టికెట్. గెస్ చేయాలన్నమాట నెంబర్ని. ఆ నెంబర్ కానీ గెస్ చేస్తే 40,000 80,000 వస్తుందంట. దౌకి షెల్లా సోహరా 34 కిలోమీటర్లు అంట. సోహరా అంటే ఇప్పుడు మనం పోవాల్సింది అదే. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. కేబుల్ బ్రిడ్జ్ కాదు కానీ కేబుల్ అయితే ఉండే మామూలు బ్రిడ్జే. కానీ కింద చూస్తే మాత్రం రేంజ్ లో ఉంది. ఇది చూడండి, ఇది ఏదో చెట్టు, పెద్ద చెట్టే పెరిగినట్టు ఇది మొత్తం కొండ. అది హైలైట్ గా ఉంది. ఇది ఏనుగు ఆకారంలో ఉంది. ఇది సో ఇక్కడ ఏదో ఒక వ్యూ పాయింట్ ఉంది. ఎంతమంది ఉంటారు ఇక్కడ. సూపర్. ఇక్కడ వ్యూ పాయింట్ అదిరిందిగా. ఆ నుంచి బంగీ జంప్ ఒకటి ఉంది. 2 కొండల మధ్యలో వ్యాలీ ఉంది. ఇప్పుడు మనం ఈ కొండ అంచునే పోతున్నాం. ఆ కొండ అంచున అదనమాట. అది చూడండి, ఆ పక్క కూడా రోడ్డు అయితే ఉంది కానీ మనమైతే ఈ కొండ అంచునే పోతా ఉన్నాం. అది చూడండి, అటు మబ్బులు ఎట్లాగా ఉన్నాయో. ఆ కొండను ఆనుకొని పోతా ఉండే మబ్బులు. అసలు హైలైట్ అసలు ఇది రోడ్డు మాత్రం. సో ఇది చూడండి, వెల్కమ్ టు గార్డెన్ ఆఫ్ కేవ్స్. ఇక్కడ నుంచి ఇంకా ఒక 5 కిలోమీటర్లు ఉందంట ఇట్లాగా గార్డెన్ ఆఫ్ కేవ్స్ కి. ఏ గాर्डन ऑफ केव्स है ये ना? उधर से ये नहीं जा सकते. అచ్చా, అట్టా పోతుంది ఇటు కూడా పోతుంది అంటే తిరుక్కొని పోవాలా అని చెప్పినట్టు. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయింది మ్యాప్. ఇదేందో పెద్ద చర్చ్ ఉందా. ఇది గార్డెన్ ఆఫ్ కేవ్స్ కి దారి. ఇందాక అక్కడ ఎక్కడ మిస్ అయినాం మనము. ఫర్ 2 వీలర్స్ బైక్ అండ్ స్కూటీ పార్కింగ్. ఇక్కడ పెడితే ఇంకా ఏమైనా ఎత్తుకొని పోతే సామాన్లా ఇక్కడ పెడదామా. కెన్ యూ వాచ్ మై బైక్? ఇస్ ఇట్ ఓకే? ఓకే, థ్యాంక్ యూ. అమ్మా ఒప్పుకునిందిరా నాయన. ఆమె ఎడబెట్టి లోపలికి అయితే పోయిద్దాము. ఇదిగోండి, మన బైక్ని అయితే 7 పార్క్ చేసి ఆ షాప్ వాళ్ళని అయితే అడిగినాము. మనం అట్లాగా చూస్తూ ఉంటాను నేను. వాళ్ళు అయితే సరే నేను ఒప్పుకున్నారు. మనం అయితే గార్డెన్ ఆఫ్ కేవ్స్కి అయితే టికెట్ తీసుకున్నాం. 100 రూపాయలు, 10 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నారు. దేనికి అనుకున్నారు? పార్కింగ్ అంట, బైక్ పార్కింగ్కి. అదే కార్ పార్కింగ్ అయితే ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇదిగోండి, ఇది స్పాట్ నెంబర్ 1 అంట. లాగా పోయి అటా తిరుక్కొని అట్టా వచ్చేసేదే. అర్రే చాలా బాగుంది. ఇక్కడ ఒకనొకప్పుడు ఈ ట్రైబల్ కింగ్ అనేవాళ్ళు ఇక్కడ కొనుక్కున్నారంట. అందుకని ఇది కింగ్స్ కేవ్. వాటర్ ఫాల్స్ అర్రే సూపర్గా ఉంది. వాటర్ ఫాల్స్ ఇప్పుడే వాన పడుతూ ఉండడం వల్ల. చూడండి వాటర్ ఫాల్స్ మనకి బ్యాక్ సైడ్ ఎంత బాగుందో. నాకు చెప్పింది ఏంటంటే ఇక్కడ కొంచెం కర్ర తీసుకోపోండి, కష్టం లేకపోతే అని చెప్పినారు. మనం ఏం కర్ర లేకుండా పోతా ఉన్నాం. ఇట్లాగా ఇక్కడికి వచ్చేటప్పుడు కంపల్సరీగా ఒక రెయిన్ కోట్ అనేది క్యారీ చేసి చాలా బెటర్. రెయిన్ కోట్ కానీ గొడుగు కానీ, ఎందుకంటే వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లే. సో ఇది స్పాట్ నెంబర్ 3, 3వ స్పాట్ నెంబర్. అదే ఈ విధంగా అయితే ఉంది. దీని కింద స్పాట్ నెంబర్ 4 అంటే ఏముంది ఇక్కడ ఎటుందా. ఇది కొంచెం జాగ్రత్తగా పోవాలి. ఇక్కడ దీని లోపల ఈ విధంగా అయితే ఉంది. లైట్లు అయితే వీళ్ళు
ఈ నీళ్ళలో అట్లాగే వేసి ఉంటారు కరెంట్ లాగి. అట్లా లోపల నుంచి ఒక రౌండ్ వేసుకొని ఇప్పుడైతే బయటికి పోతున్నాము. ట్రాఫిక్ జామ్ అయిపోయింది బాగా. సో ఇది మాత్రము చాలా బాగుంది ఫాల్ మాత్రం. మబ్బులు మనం మీద నుంచి పోతానే. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మబ్బుల్లో ఉన్నాం. ఎట్లా వస్తుందో చూడండి మబ్బులాడ. ఇదిగోండి ఇక్కడ ఒక షేప్ లాగా ఉంది కదా, ఇది తల్లి గర్భంలో బిడ్డ ఏ విధంగా ఉంటారు అనేది షేప్ అంట. ఇది న్యాచురల్గా ఫామ్ అయింది. ఇది 9-10 అంట స్పాట్ నెంబరు. ఇక్కడ ఊరికే బ్యాంబూ బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఇది ఎంట్రీ. ఇటు సైడ్ బ్యాంబూ బ్రిడ్జ్. వీళ్ళు చూడండి ఈ బ్యాంబూ బ్రిడ్జ్ని ఓ రేంజ్లో కట్టిపెట్టినారు కింద నుంచి. ఓ రే చిన్న హైట్ లేదు ఇదే, ఏమనుకున్నానా. కింద నుంచి పైకి వరకు చాలా బాగా కట్టినారు ఇల్లు. ఈ బ్యాంబూ బ్రిడ్జ్ని ఇక్కడ మెడిసినల్ వాటర్ ఫాల్ ఒకటి ఉందంట. ఈ మెడిసినల్ వాటర్ ఫాల్ తాగితే మంచిదంట. డ్రింకింగ్ వాటర్. ఓకే, మెడిసినల్ వాటర్ తాగను. ముందు లోపల ఏమైనా జబ్బులు ఉంటే పోతాయి, ఏమో చూద్దాం. చల్లంగా ఉండే అంటే మినరల్ వాటర్ ఉన్నట్టే ఉన్నాయి. బాగుండే వాటర్, చల్లంగా ఉన్నాయి. మనకి ఆ చల్లదనం మీద అవి టేస్ట్ అనేది అర్థం కావట్లే ఎట్లా ఉండదు టేస్ట్ అని. లాస్ట్ స్పాట్ 11వ నెంబర్ స్పాట్ ఇది. ఇక్కడేందో హార్ట్ షేప్ ఉందంట. ఇదిగోండి హార్ట్ షేప్. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు ఈ వీడియో క్లిప్ని. హార్ట్ షేప్డ్ రాక్ ఇది. బాగుంది. దీని లోపల వాటర్ ఉన్నాయి. అలవాటైందో ఎక్కడ ఇట్లాంటి స్పాట్ ఉందంటే దాంట్లో డబ్బులు వేసి పెడతారు వీళ్ళు. చూడండి దాని లోపల కూడా ఎట్టేసి పెట్టినారు. సో చూడండి ఇక్కడ రాగానే మనకు వాన పడుతూ ఉంది. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడే కదా అంత పెద్ద వాన పడింది. ఇప్పుడు మళ్ళీ ఎండ వచ్చి మబ్బు అంతా క్లియర్గా ఉంది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ ఆల్మోస్ట్ 1 గంట అయితే కావస్తుంది. ఇంకెందుకులని గార్డెన్ ఆఫ్ కేవ్స్ దగ్గర అయితే మనము భోజనం చేసి ఇక్కడ నుంచి బయలుదేద్దాం. భోజనం అంటే ఏదో గుడ్డుది కర్రీ ఉందంటే అది ఏమని చెప్పిన. సో ఈ విధంగా ఉంది. ఇది మొత్తం మిక్స్ చేసుకుని తినేది ఇప్పుడు. వీళ్ళైతే చాలా మంచోళ్ళు బాబు. ఎట్టున్న వస్తువులు అట్లాగే ఉన్నాయి. మనం పోయొచ్చే లోపల అప్పటికప్పుడు వాన పడుతుంది, అప్పుడప్పుడు ఎండ వస్తుంది, మళ్ళీ ఇప్పుడు మబ్బులు వచ్చేసినాయి. పొగ మంచి అట్టుపోతుంది చూడండి. భోజనం చేసినాం కదా, ఎగ్ కర్రీ రైస్ అది 80 రూపాయలు తీసుకుందామే. బాగానే ఉంది. ఆడ ఆకుకూర ఏదో ఒకటి వేసినారు పచ్చంగా. ఆ ఆకు మామూలుగా నాకు తెలిసి తామరాకు. సో ఇప్పుడు మనము ఇక్కడ గార్డెన్ ఆఫ్ కేవ్స్ చూసుకొని ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఈ నోకలెక్క ఈ వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది. చాలా బాగుంటుంది అది. నాకు తెలిసి ఇప్పుడు వాన పడింది కాబట్టి నీళ్లు కూడా బాగానే ఉంటాయని అనుకుంటా ఉన్నా. ఇప్పుడైతే ఆ వాటర్ ఫాల్స్ దగ్గర పోదాం. ఒక అరగంట పడుతుంది ఇక్కడ నుంచి అక్కడ పోయేదానికి. ఇక్కడ చూడండి మబ్బులు. ఏడ నుంచి మబ్బులు కేకస్య. ఏడ నుంచి మబ్బులు మాత్రం రేంజ్లో లేస్తుండే కింద నుంచి పైకి. ఆ తెల్లగా ఉండేదంతా మబ్బులే. హైలైట్ అసలు అయ్యా. నోకాలికై ఫాల్స్కి రైట్ సైడ్ అంట. ఇది మనం ఏదో ఊర్లోకి వచ్చినాము. ఈ ఊర్లో ఇటు గోడల మీద భలే రాస్తున్నారు డైరెక్షన్లో. ఫాల్స్కి దారి. రోడ్డు టు నోకాలికై ఫాల్స్ 4.8 కిలోమీటర్స్. సో ఇదిగోండి మనమైతే నోకాలికై వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాము. అడల్ట్కి 50 రూపాయలు, చిల్డ్రన్ 20-30 రూపాయలు. వీడియో షూటింగ్ 3000 అంట. డ్రోన్ అయితే 300 అంట. నేను డ్రోన్ ఎగరైనా ఇక్కడ 50 రూపాయలు అంట. చేంజ్ నాకు కావాలి వస్తామే. మళ్ళీ ఓపెన్ 7:30కి ఓపెన్ చేస్తారు, పొద్దున్నే 6 గంటలకు క్లోజ్. ఇదనమాట టికెట్. ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం బైక్ ఆడ పెట్టాలి. మనం ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి. ఉన్నాయా వాటరు? ఎబ్బే ఊరి పర్లేదు, బాగానే ఉండయా? ఊర్రీ ఒకటి ఉంది అంతే. ఇక్కడ ఒకటి చిన్న ఉన్నాయి. 1, 2, 3, 4. మామూలుగా బాగా ఫుల్గా ఆనపడే పని అయితే మొత్తం అంతా జాగ్రత్త కిందకి. ఆ నుంచి ఆ కోస నుంచి ఈ కోస వరకు పర్లే.
ఇదనమాట నోకలెక్కై వాటర్ ఫాల్స్. కానీ పర్లే బాగానే ఉంది వాటర్. నేను మరి అసలు ఉండదేమో అనుకున్నా. మామూలుగా అయితే ఒక 5-6 చోట్ల నుంచి పడుతుంది ఫాల్స్. ఇప్పుడు మాత్రం ఒకటి మేజర్ ఉంది, ఇంకోటి మైనర్గా పడుతూ ఉంది అంతే. మంచి వర్షాకాలం కానీ రావాలా ఇక్కడికి, దీని అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు ఎట్లుంటుంది తెలుసు అసలు ఇదే. సో అదనమాట నౌకలెక్కే వాటర్ ఫాల్స్. మనం ఇక్కడ నుంచి ఇంకా డబుల్ డక్కర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, అంటే న్యాచురల్గా ఏర్పడింది. అక్కడికైతే పోయేదానికి ట్రై చేద్దాము. నాకు తెలిసి ఈ రోజు కుదరదు అనుకుంటా. అప్పటికే ఆల్మోస్ట్ 2 అయితే కావస్తాం టైము. ఇది ఎంత లేదన్నా మినిమం ఒక 6 to 7 hours అయితే పడుతుంది ట్రెక్కింగ్, అంటే కిందకు పోయి పైకి వచ్చేదానికి. ఇప్పుడు మనం అడిపోయి 3 అవుతుంది, 3 గంటే మనము మామూలు కాదు. సో అందుకని ఏం చేద్దాం అంటే అక్కడ ఏదో ఒక తీసుకొని లాడ్జ్ ఏదో ఒకటి పొద్దున్న అయితే స్టార్ట్ చేద్దాము ట్రెక్కింగ్. పొద్దున్న స్టార్ట్ చేసి నాకు తెలిసి మధ్యాహ్నానికి వచ్చేస్తాం అనుకుంటా. సో అది పరిస్థితి. సో ఇదంతా చిరాపుంజి ఏరియా, అందుకే వాన వద్దన్న పడుతుంది ఇక్కడ. అది కాదు కానీ ఈ మేఘాలయ దాటేదాకా నేనుగా బట్టలుగా ఉతకను. ఇంకా పచ్చిగా చెప్పాలంటే అండర్వేర్ కూడా ఉతకను. వాసన వస్తే అట్టే వేసుకుంటా. కానీ ఇవి ఉతికితే ఆరడంలో అయ్యి 3 రోజుల నుంచి ఆరబెడతా అంటే 3 రోజుల నుంచి ఆరితే కదా వీళ్ళు ఇక్కడ ఎట్ట చేస్తారో ఏమో. కానీ పాపము ఈ వాతావరణంలో ఆరేసినారనుకోండి అంటే బాగా ఆరిపోయి ఉంటాయా, టక్కన వెంటనే వాన పడుతుంది, మళ్ళీ ముద్దకు తడిచిపోతుంది. ఆ విధంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడి నుంచి ఆడకు పోయేదానికి ఒక 15 kilometers అయితే ఉంది. ఆల్మోస్ట్ ఒక ½ an hour అయితే చూపిస్తూ ఉంది. ఈ ½ an hourలో వాన పడకుండా ఉంటే మేలు. చెప్పలేం. కన్ను మూసి కన్ను తెరిసే లోపల ఇక్కడ వాన పడుతుంది, మళ్ళీ కన్ను మూసి మళ్ళీ కన్ను తెరిచే లోపల ఆగిపోయి ఎండగాస్తా ఉంది. ప్రజెంట్ పరిస్థితి అది మేఘాలయలో. సో ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎనీ రైన్ బిఫోర్ రీచింగ్ ద కమాన్ సో ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎనీ రైన్ బిఫోర్ రీచింగ్ ద టైర్నా, బికాస్ ఐ రియలీ డోంట్ వాంట్ మై క్లోత్స్ టు బి వెట్. మనం శ్రీలంక హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు ఆ ఓనర్ మనకు ఒక మాట అయితే చెప్పినాడు. ఏంటంటే ఇక్కడ మనము పోతున్నాం కదా ఈ ఏరియా చిరాపుంజి. ఈ చిరాపుంజిలో మామూలుగా రేట్స్ అనేటివి కొంచెం ఎక్కువ ఉంటాయి, చూసుకొని తీసుకోండి, మినిమం 1000 రూపాయలు ఉంటాయని అయితే చెప్పినాడు. ఇంకెంతన్నా తప్పదు ఒక రోజు, ఎందుకంటే ఇక్కడ 10 to నా వల్ల కాదు, రోడ్డు విడ్త్ రిస్ట్రిక్టెడ్ అంట. అందుకని కొంచెము జాగ్రత్తగా పోండి అని అయితే మనకి కాషన్స్ అయితే ఇచ్చినాడు. నేరో రోడ్డు, హార్న్ నట్ బెండ్స్. ఓకే, సో ఇదనమాట. ఇక్కడ చూడండి ఎన్ని మెలికలు ఉండదు మ్యాప్లో. మెలికలు ఉంది ఈ మ్యాప్లోనే. డౌన్, ఇది పూర్తిగా డౌన్, కిందకి దిగుతున్నాం ఇప్పుడు. ఇందాక మనము నోకలిక వాటర్ ఫాల్స్కి వెళ్ళినాం కదా, ఇది అప్పుడు మనము పైన ఉన్నాము, టాప్లో ఉన్నాము ఫాల్స్కి. ఇదిగోండి ఇప్పుడైతే కింద ఉన్నాము. ఇక్కడ చూడండి ఎన్ని ఫాల్స్ ఉన్నాయో. చూడండి అసలు ఏముందో ఇక్కడ. ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియా అంట ఇది. కొంచెం జాగ్రత్తగా పోండి అని అయితే. రొమాన్స్ ఇన్ ద రెయిన్ అంట. 6 kilometers అంటది రొమాన్స్ ఇన్ ద రెయిన్, బ్రింగింగ్ ఫ్యామిలీస్ క్లోజర్. ఏంది వీళ్ళు ఏందో సైన్ బోర్డులు ఏందేందో పెట్టున్నారు కొటేషన్లో. ఐ విల్ వాక్ ఇన్ ద రెయిన్ బై యువర్ సైడ్. అబ్బా ఏమిరా వీళ్ళు ఇంత రొమాంటిక్గా ఉన్నారు ఈడ. చిరాపుంజి హాలిడే రిసార్ట్. అబ్బా చూడండి అసలు ఏమైనా ఉంది అది వాటర్ ఫాల్. సూపర్. ఫెల్ ఇన్ లవ్ ఇన్స్టెంట్లీ. అది చూడండి ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయో, చిన్నవి. చూడండి ఈ రాయి కొండను తవ్వడము, దీని ఒక్కదాన్ని ఇట్లా వదిలేసినారు పాపం, ఒంటరిగా పుడుక్క ఉంది. మేఘాలయ టూరిజం వెల్కమ్స్ యూ అని ఇచ్చున్నారు. టైర్నా విలేజ్ 0.63 kilometers. లివింగ్ రూట్ బ్రిడ్జ్ 4.63 kilometers. ఓకే, సో ఇక్కడ డబుల్ డెక్కర్ 4.63 kilometers. మనం అయితే ఇటు పోదాం ఇప్పుడు. టైర్నాకి పోయి ఈరోజు టైర్నాలో ఉండి డబుల్ డెక్కర్ బ్రిడ్జ్కి అయితే పోదాం రేపు పొద్దున్నే. మనం అయితే ఇప్పుడు టైర్నాకి అయితే వచ్చినాము. క్రిస్టల్ వ్యూ హోమ్ స్టే. ఇక్కడ ఇది ఒక హోమ్ స్టే ఉంది, వీళ్ళని అడుగుదాం. Hi, this way. Huh? Sorry? Reception. Oh, you want to register? Yeah. You are the one? Sorry? You are the one? Yeah. Okay. Just give me a minute. Okay.
ఈ హోమ్ స్టేలో అయితే మనం ఒక రూమ్ తీసుకున్నాము. ఇది రేపు మళ్ళీ 11 గంటలకి చెక్అౌట్ చేసేయాలంట మధ్యాహ్నం. ఇది మనకి సింగిల్ బెడ్రూమ్. ఇది చెప్పింది యాక్చువల్ గా 1500 చెప్పింది. 1500 ప్లస్ దాంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయితే చెప్పింది. నేనుండి ఒక 1000 రూపాయలకి అడిగిన. 1000 రూపాయలకి కష్టము, బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఆపేసి ఒక 1300కి ఫైనల్ గా ఇవ్వగలనని చెప్పింది. నా దగ్గర అంత బడ్జెట్ లేదు, నేను ఒక్కడనే కదా, నేను ఇట్లా వస్తున్నాను లాంగ్ నుంచి అని 1000 రూపాయలు ఇవ్వగలనంటే కొద్దిసేపు ఆలోచించి సర్లేనింది. మనతో మాట్లాడింది కదా ఆ అమ్మాయి పేరు ఈనాను ఏదో చెప్పింది, పెద్ద పేరు, దాంట్లో షార్ట్ కట్ ఈన అంట. ఈన అంటే ఏందని అడిగితే వాళ్ళ భాషలో ఫ్యామిలీని టేక్ కేర్ చేసే పర్సన్ అని అంట అర్థము. సో ప్రెసెంట్ టైం వచ్చి మనకి 4:30 అయితే వస్తుంది. అక్కడ మనకి ఆ హోమ్ స్టే లో ఆ అమ్మాయి ఉండింది కదా, అమ్మాయితో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి ఉండి మీకు ఈవినింగ్ ప్లాన్స్ ఏంది అని అడిగింది. ఏం లేదు, రూమ్ లోనే ఉంటా అని చెప్పిన. పోయే పని అయితే ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేస్తే బైక్ లో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ వస్తుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర పోయినారంటే మీకు అక్కడ నుంచి బంగ్లాదేశ్ కనిపిస్తుంది అని అయితే చెప్పింది. సర్లే ఎక్కడ అని అడ్రస్ ఆ అమ్మాయిని అడిగితే పలానా అని గూగుల్ మ్యాప్ లో అయితే చూపించింది. వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇదన్నమాట వ్యూ పాయింట్ అనుకుంటా. మొత్తానికి అయితే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కి అయితే వచ్చినాము. ఓర్రే, ఇది ఏం చిన్నగా లేదు వ్యూ పాయింట్, మొత్తం అంతా మేఘాలు ఉండే కానీ చాలా బాగుంది. చూడండి అసలు ఏముందో, కింద ఎక్కడో పాతాళంలో పోతుంది నది అది. వారే వా, ఈవెన్ నౌ ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్ వాటర్. ఎస్, But for us, this water is very less. ఓకే. యా, నైస్ టు మీట్ యూ. Nice to meet you. బాయ్ బాయ్. సో ఇదొక వ్యూ పాయింట్. ఇంకొక వ్యూ పాయింట్ ఉందంటే ఆడికి పోదాం ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ మన వ్యూ పాయింట్కి అయితే వచ్చి దీనికి టికెట్ అయితే ఉంది ఒక 100 రూపాయలు. సో ఇప్పుడు పోయి మనం వ్యూ పాయింట్ అయితే చూద్దాం. ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేసినారు. ఇది మొత్తం ఒక రిసార్ట్. ఈ రిసార్ట్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇటువంటిది ఇక్కడ ఉంటుందని. చాలా బాగుంది. ఇంకో విషయం తెలుసా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్ హైలైట్ అసలు. ఈ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయాలంటే 500 రూపాయలు అంట. సో ఇదిగోండి, ఇది వ్యూ పాయింట్ చెప్పింది వాళ్ళు. మనకి అక్కడ ఆ వాటర్ కనిపిస్తుంది, అది అనేది యాక్చువల్గా బంగ్లాదేశ్ అంట. ఆ వాటర్ కనిపించేది. ఫాగ్ ఉంది బాగా, మనకి ఫాగ్ లేకపోతే బాగా క్లియర్గా కనిపించేది. సో ఇక్కడి నుంచి మాత్రం హైలైట్గా ఉంది. ఎస్. సో అదిగోండి, మనకైతే ఇది ఒక నైట్కి అంటే ఒక రోజుకి 12,000 అంట. చాలా తక్కువే అనమాట ఈరోజు వీడియో. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే బాయ్.